is 100 and A is 134. అయినా కలయికలు అయినా కలలు అయినా కలయికలు అయినా. My name is P. Niharika. I am studying 9th class English medium. E is 100 and A is 134. నేను 100 అని పెట్టుకున్నా, కాకపోతే నా ఏ వచ్చేసి 134. నేను 100 రీచ్ అవుతానో లేదో అనుకున్నా, కాకపోతే 134 రీచ్ అయ్యా. D. Rajesh. I am studying 9th class English medium at JPHS Venkatapuram. My projection is 100, but I am achieved 161. వాళ్ళు అనుకునే దానికన్నా చాలా ఎక్కువ కెపాసిటీ ఉంది. మై నేమ్ ఇస్ ఎల్ మేఘన. నేను 10th క్లాస్ ఏం చదువుతున్నాను, ఏ సెక్షన్. నేను ఇప్పుడు చెప్పబోయే స్టోరీ ర్యాబిట్ అండ్ టాటాటాయిస్. ఫస్ట్ ర్యాబిట్ టాటాటాయిస్ ఇద్దరు ఒక దగ్గర ఉంటారు. ఉండేసరికి అంటే ర్యాబిట్ అనుకుంటుంది కదా, టాటాటాయిస్ నన్ను ఓడిస్తుందా అంటే, తను కొంచెం చిన్నగా ఉంటుంది కదా, కాళ్ళు చిన్నగా నడుస్తుంది అని అనుకునేసరికి మన ఇద్దరం ఒక పోటీ పెట్టుకుందామని అంటుంది. అనేసరికి వాళ్ళిద్దరు సరే అని టాటాటాయిస్ అంటుంది. వాళ్ళిద్దరు ఇంకా రేస్కి స్టార్ట్ అవుతారనమాట. మధ్యలో ర్యాబిట్ ముందుకు అంటే కొంచెం ముందుగానే వచ్చేస్తుంది టాటాటాయిస్ కంటే. తను ర్యాబిట్ మధ్యలో ఒకసేపు విశ్రాంతి తీసుకుంటుంది. అంటే టాటాటాయిస్ నాకంటే ముందు పోలేదు కదా, తను వచ్చేంత వరకు నేను విశ్రాంతి తీసుకుంటా అనేసి విశ్రాంతి తీసుకుంటుంది. అయితే తాబేలు ఏం చేస్తుంది అంటే మెల్లగా నడుచుకుంటా వస్తూ ఉంటుంది. అప్పటికి తను నిద్రపోతూ ఉంటుంది. ర్యాబిట్ నిద్రపోతూ ఉండేసరికి ఇంకా తను మెల్లగా వస్తూ ఉంటుంది. అప్పటికి ఇంకా నిద్రలోనే ఉంటుంది ర్యాబిట్. తను అప్పటికి వచ్చేసి విజయాన్ని గెలుచుకుంటుంది. మై నేమ్ ఇస్ జి ఉదయశ్రీ. నేను 10th క్లాస్ ఏ సెక్షన్ ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాను. మై డ్రీమ్ ఆర్టిస్ట్. కలలు అయినా కలయికలు అయినా కలలు అయినా కలయికలు అయినా కలుసుండని కాలాలున్నా నీతోనే నేనెప్పుడు నాతోనే నువ్విప్పుడు నీతోనే నేనెప్పుడు నాతోనే నువ్విప్పుడు ఎదుటే ఉన్నా ఎదలోనే ఉన్నా ఏ తీరం దూరానున్నా నీతోనే ఉన్నా కానీ నైపుణ్యం ఉన్నా కానీ ఐఏఎస్ కావచ్చు. అక్కడ ఐఏఎస్ అవ్వడానికి మనం మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కూడా ఐఏఎస్ చదవచ్చు, సోషల్ బీకామ్ స్టూడెంట్స్ కూడా ఐఏఎస్ చదవచ్చు. ఇక్కడ ఏంటంటే డిగ్రీ దానికి ప్లాట్ఫామ్ ఏంటంటే డిగ్రీ అనమాట. డిగ్రీ చదివిన తర్వాతనే మనం ఐఏఎస్కి వెళ్తాం, అక్కడ గ్రూప్స్కి వెళ్తాం. సో డిగ్రీలో సోషల్ కాంటెంట్ చదివిన వాళ్ళు ఏం చేస్తారంటే ఐఏఎస్లో సోషియాలజీ తీసుకుంటారు, స్పెషలైజేషన్, ఆంథ్రోపాలజీ తీసుకుంటారు, సబ్జెక్ట్ కాంటెంట్ తీసుకుంటారు. మ్యాథమెటిక్స్ చదివిన వాళ్ళు మ్యాథమెటిక్స్ తీసుకుంటారు. అక్కడ మ్యాథమెటిక్స్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్, ఆంథ్రోపాలజీ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్, సోషియాలజీ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్. అక్కడ మెథడాలజీ ఏమేమి తీసుకుంటారో దాని మీదనే వాళ్ళు ఐఏఎస్గా వాళ్ళు రాస్తారన్నమాట. కాబట్టి రోహిత్ మ్యాథమెటిక్స్ బాగా వస్తే మ్యాథమెటిక్స్ నుంచి కూడా ఐఏఎస్ కావచ్చు. సోషల్ చదివితే సోషల్ ఇంట్రెస్ట్ ఉంటే సోషల్ నుంచి కూడా ఐఏఎస్ కావచ్చు. కానీ సోషల్ బాగా చదివే వాళ్ళే ఐఏఎస్ కావాలి అన్నది మాత్రం కాన్సెప్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఏఎస్ అనేది జయశ్రీ అవుతుంది అనుకున్నాను. రైట్. డాక్టర్ లక్ష్మీ ప్రసన్న, పోలీస్ లాస్య, టీచర్ శ్రీజల్, సాఫ్ట్వేర్ హరిణి. నువ్వేమనుకుంటున్నావు? నీకేం గోల్ లేదా? పర్టికులర్ గా నేను ఏమవ్వాలని నాకు ఒక ఐడియా లేదు. ఓకే రైట్. అందరినీ మాత్రం అన్ని పొజిషన్లో చూడాలనుకుంటున్నాను.
ఓకే, నీకు కూడా గోల్ పెట్టుకో, అందరికీ గోల్స్ పెడుతున్నావు. ఓకేనా? రైట్. ఫారెస్ట్ ఆఫీసర్ ఇందిరా ఎవరు? సూపర్. మిస్ ఎల్ మేఘనా, నేను 10th క్లాస్ చదువుతున్నాను. నేను 5 మెంబర్స్కి రాశాను జాబ్స్. ఫస్ట్ వన్ సాఫ్ట్వేర్ నిఖిత. ఎవరు నిఖిత? సాఫ్ట్వేర్, వెరీ గుడ్. నెక్స్ట్ డాక్టర్ జెసికా సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. పోలీస్ నైనికా సార్. ఎవరు? నైనికా. ఓకే. నెక్స్ట్ టీచింగ్ జ్యోత్స్నా సార్. చూస్తున్నా. వెరీ గుడ్, రైట్. నెక్స్ట్ కంప్యూటర్ దీక్షిత. దీక్షిత ఎవరు? అంటే తను ఎందుట్లో పార్టిసిపేట్ చేయొద్దు సార్, అందుకనేసి తనని కంప్యూటర్ అంటే దీక్షిత ఎందుట్లోనూ పార్టిసిపేట్ చేయదు సార్, అందుకనేసి తనకి కంప్యూటర్. నీకేం గోల్ పెడుతున్నావు? ఆర్ట్స్. బొమ్మలు వేస్తావా? డ్రాయింగ్స్. ఆల్ డ్రాయింగ్స్. వెరీ గుడ్. ఫస్ట్ వన్ ఎల్ మేఘనా సార్, యానిమేటర్. యానిమేటర్ డ్రాయింగ్స్ అంటే డ్రాయింగ్స్. ఆర్ట్స్. సెకండ్ వన్ దీక్షిత, తను కూడా యానిమేషన్. థర్డ్ వన్ వి నిఖిత, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇంకా ఫోర్త్ వన్ జెసికా, డాక్టర్. ఇంకా ఫిఫ్త్ వన్ మువానీసా, టీచర్. నీ గోల్ ఏంటి? నా గోల్ బిజినెస్. ఫస్ట్ టైం అది అమ్మాయి బిజినెస్ చేయండి. ఓకే, ఏం బిజినెస్ చేయాలి? ఇంకా ఆలోచించలేదు. ఆలోచించు. వెరీ గుడ్, వెరీ గుడ్. కంగ్రాచులేషన్.